హాయ్ హలో ఇంట్లోనే నేనైతే మా పిల్లల కోసం జామ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేద్దామా? ఓకే. అయితే వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే మా పిల్లల కోసం ఇంట్లోనే బ్లాక్ గ్రేప్స్ తెచ్చినప్పుడల్లా మా ఆయన ఇలా జామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. నాకు అవసరమైనప్పుడల్లా ఈ జామ్ అప్లై చేసి పిల్లలకైతే జామ్ ఇచ్చేస్తాను. గ్రేప్స్ అయితే నేను ఒక పావు కేజీ వరకు గ్రేప్స్ అయితే ఇలా తీసేసుకొని వాటర్తో అయితే శుభ్రంగా కడిగేసుకుంటాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్తో కడిగేసుకుంటాను. బయట అయితే కొనను నేను ఎప్పుడు జాము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు 1 మంత్ వరకు వస్తుంది. మా పిల్లలు అడిగినప్పుడల్లా చేసి ఇలానే అప్లై చేసి ఇచ్చేస్తుంటాను. వాటన్నిటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీ అయితే తిప్పేసుకుంటున్నాను. మిక్సీ తిప్పేసుకోవాలి కొత్తగా తిప్పేసుకొని. అవును, మీలో ఎంతమందికి ఇలా ఇంట్లోనే జామ్ ప్రిపేర్ చేసుకునే అలవాటు ఉంది? నేనైతే ఇలానే చేసుకుంటాను. 1 కప్ కూడా కాదు, 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. నేను స్వీట్ ఎక్కువ యాడ్ చేయను, పిల్లలకి అంత స్వీట్ కూడా ఎక్కువ పెట్టకూడదు, అందుకనే 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మిక్సీ తిప్పేసి ఆ మిక్సీ తిప్పిన అంతటిని ప్యాన్ పెట్టుకొని అయితే ప్యాన్లో వేసేసుకొని హీట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా వచ్చేసిందో. కొంచెం సేపటికి అలా మరుగుతున్నప్పుడు కొంచెం అయితే లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. నేను 1 లెమన్ అయితే పిండేసుకొని కప్లోకి తీసుకొని వేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మంచిగా. ఇలా మొత్తం దగ్గరికి అయిపోవాలి, అలా కలిపేసుకోండి దగ్గరికి అయిపోయేంత వరకు. చూడండి, నాకైతే 1 ఇంచు ఉండే దగ్గర నుంచి 1/4 వరకు తగ్గి కూడా మీరైతే మరిగించుకోండి. 1/3 వరకు అయితే నేను మరిగించుకున్నాను. ఇలా మరిగిపోయిన తర్వాత మీరైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇంకా జామ్ అనేది గట్టిగా అయిపోతుంది. బ్రెడ్కి అప్లై చేసుకొని పిల్లలకి ఇచ్చేసేయడమే. నేనైతే బ్రెడ్కి అప్లై చేసుకున్నాను మా పిల్లలకి ఇచ్చేద్దామని.